హలో బ్యూటిఫుల్ పీపుల్, మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకొని ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. ఇంతకీ ఈ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మీకు తెలుసుకోవాలనంటే స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. నేను ఈ వ్లాగ్ December 31st షూట్ చేశాను. యాక్చువల్ గా జూడియోలో హ్యూజ్ సేల్ నడుస్తుంది కదా, సో ఏమైనా షాప్ చేద్దామని చెప్పి వచ్చాము. తీరా వచ్చి చూస్తే నాకైతే కలెక్షన్ అస్సలు నచ్చలేదు. సేల్ కలెక్షన్ చాలా పాత ఉన్నాయి, సో అందుకని చెప్పి నేను ఏం తీసుకోలేదు. బట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 199. జనరల్ గా అయితే ఇది 400-500 అలా ఉంటుంది. అలాగే ప్రతిసారి జూడియో సేల్ నడుస్తున్నప్పుడు నాకు బాగా నచ్చేవి ఏంటి అంటే స్లిప్పర్స్. వీటిలో నాకు చాలా అఫోర్డబుల్ గా వస్తాయి అనిపిస్తుంది. ఈ సేల్ లో మాత్రం లైక్ మనకి 300-500 స్లిప్పర్స్ అరౌండ్ 150కి 200కి అట్లా వస్తాయి అనమాట. అందుకని చెప్పి నేనైతే స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను. అండ్ తర్వాత జూడియో ఆపోజిట్ లో ఫ్రెష్ చాయిస్ ఉంటుంది. మాకు నైట్ కేక్ కావాలి. మేము 1 day బిఫోర్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, కానీ మాకు అవ్వలేదు. బట్ 31st రోజు మేము చాలా బేకరీస్ కాల్ చేసి అడిగితే న్యూ ఇయర్ కాబట్టి మాకు వెంటో కేక్ అయితే చాలా అనిపించింది. బట్ ఎక్కడ అవైలబుల్ లేవు. అందుకని చెప్పి ఫ్రెష్ చాయిస్ నాకు బాగా ఇష్టం. ఇక్కడ కేక్స్ చాలా బాగుంటాయి. సో ఇక్కడ మేము 1/2 kilo కేక్ తీసుకున్నాము. ఇది సమ్ చాక్లెట్ అండ్ కాఫీ ఫ్లేవర్. చాలా బాగుండింది కేక్. సో ఇంకా కేక్ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము. అరౌండ్ 8 PM అలా అవుతుంది. బై ద వే నేను మీకు చెప్పలేదు కదా, ఇప్పటి వరకు నాతో పాటు వీడియోలో ఉంది కదా, తన నా సిస్టర్ ఇన్ లా, అంటే హిమంత్ వాళ్ళ సిస్టర్. ఈ ఇయర్ అయితే నేను న్యూ ఇయర్ వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో వాళ్ళ ఇంటికైతే వచ్చేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేశాక ఇప్పుడైతే టైం 10:30 అలా అవుతుంది PM. సో మేమైతే రెడీ అవుతున్నాము. లైక్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేసుకున్నాక దెన్ సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో మేమైతే రెడీ అవుతున్నాము. లోపు నాకు మీతో మాట్లాడాలనిపించి నేనైతే మిర్రర్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. లైక్ 2025 అయితే చాలా మంచిగా జరిగింది. అట్ ది సేమ్ టైం కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మంచిగానే జరిగింది. హోప్ఫుల్లీ 2026 లోకి అయితే అడుగు పెట్టేస్తున్నాం. అండ్ 2026 కూడా మనందరికీ మంచిగా జరగాలి, అందరం సక్సెస్ అవ్వాలని నేనైతే మేనిఫెస్ట్ చేస్తున్నా. ఈ లోపు అయితే మేము కొన్ని పిక్చర్స్ తీసుకుందాం అని చెప్పి కేక్ ఇంకా మిగతా పిజ్జా కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నాము. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. కొంచెం ఎస్థెటిక్ గా ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పేసి. బట్ వీ డోంట్ నో హౌ ఇట్ గోనా టర్న్ అవుట్. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ లో అయితే బిహైండ్ ద సీన్స్ లో చాలా ఫన్ జరుగుతుంది. నాకు వచ్చేసి ఇద్దరు సిస్టర్ లా. తిను నా రైట్ సైడ్ ఉన్న ఆమె చిన్న ఆమె. తను వచ్చేసి కేక్ చూడలేదు. మేమిద్దరం వెళ్ళి కేక్ పర్చేస్ చేసి తీసుకొచ్చాం. సో కేక్ చూడగానే వావ్ అని ఎక్స్ప్రెషన్ ఇవ్వు అని మేము చెప్తుంటే తనైతే నవ్వుతుంది. లిటరల్లీ కొంచెం ఫన్ అయింది. తర్వాత మేము అన్ని ఆర్గనైజ్ చేశాక ఇంకా అమ్మాయిలు ఒక దగ్గర ఉన్నారంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే అందరం స్నాప్చాట్స్ ఓపెన్ చేసి స్నాప్స్ అప్లోడ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి 11:59 అవుతుంది. ఇంకా 1 minute వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ 12 అయిపోయింది. అందరికీ నా తరపు నుంచి తర్వాత మేము ఫస్ట్ అయితే ఇయర్ మొత్తం అంతా మంచిగా జరగాలి అనుకున్నవన్నీ జరగాలి, అన్నిటిలో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటూ కేక్ అయితే కట్ చేసేస్తున్నాం. మాతో పాటు ఈ సెలబ్రేషన్స్ లో మీరు కూడా ఇంక్లూడ్ అయినట్టే. నాట్ ఓన్లీ మేము, జనరల్ గా చాలా మంది న్యూ ఇయర్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే కన్నా ఇలా ఇంట్లో సింపుల్ గా ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్ తో ఆర్ సిబ్లింగ్స్ తో ఆర్ కజిన్స్ తో చాలా వరకు ఇంట్లోనే చేసుకుంటారు. జనరల్ గా బయటకు వెళ్ళి పార్టీస్ చేసుకోవడం ఇలాంటివి కొన్ని మందికి అయితే సెట్ అవ్వవు. సో మీరు కూడా మాలానే అయితే జస్ట్ కామెంట్ చేయండి. ఇంకొకసారి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
అలాగే మా తరపు నుంచి కేక్ కూడా మా సెలబ్రేషన్స్ అయితే ఇక్కడితో అయిపోయాయి. రేపైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మేము ముగ్గురు అండ్ హేమంత్ కూడా బయటకు వెళ్దాం అనుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది రేపైతే చూసేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. బై బాయ్, గుడ్ నైట్, రేపు కలుద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. నేను చాలా లేట్ గా లేచాను, రెడీ అయ్యి ఇప్పుడు కిందకి వచ్చాను. టైం 1:30 అవుతుంది. సో ఇప్పుడు మేము వైజాగ్ వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము. హేమంత్ వాళ్ళ చెల్లి వాళ్ళని పిక్ చేసుకొని ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తాం. అండ్ 2-3 ప్లేసెస్ అనుకుంటున్నాము, కెఫేస్ అవి కొంచెం మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి అండ్ ఫుడ్ కూడా బాగుండాలి అని చెప్పి. కానీ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు, అన్ని కొత్తవే. ఇంతకీ దేనికి వెళ్తామో కూడా తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడ ట్రాఫిక్ బట్టి, సిచ్యువేషన్ బట్టి, టైం బట్టి మేము అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాము. ఈ రోజు అయితే నేను ఎంత వీలైతే అంత ఫోటోస్ అయితే కలెక్ట్ చేసుకోవాలి, కాంటెంట్ షూట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. లిటరల్లీ టైం 3:10 PM అవుతుంది. మధ్యాహ్నం బాగా ఆకలేస్తుంది. మేము ఫస్ట్ వేరే కెఫే అనుకున్నాము, కానీ అక్కడ ఫుడ్ అంత బాగోదంట. అందుకని చెప్పి మేము MVP కాలనీలో ఉన్న లాపినోస్ పిజ్జాకి వచ్చాము. ఇక్కడ కొన్ని ఆర్డర్ చేసుకొని ఫొటోస్ తీసుకున్నాము. టైం అవుతుంది, బాగా ఆకలేస్తుంది, బట్ అయినా కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇన్నంతకు బాగాలేదు కాబట్టి అక్కడ ఏం తినలేదు. ఇక్కడ కూడా రైస్ అండ్ దాల్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మేము కామత్ లో ఉన్నాము. లైక్ ఇది వచ్చేసి బీచ్ రోడ్ లో ఉంటుంది కదా, సో కామత్ లో ఉన్నాము. మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. బాగా ఆకలేస్తుంది. అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి టైం 5 PM అవుతుంది. సో ఫస్ట్ అయితే తినేసి మనం మాట్లాడుకుందాం. ఫుడ్ తినేసాక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎలా అయినా ఈరోజు బీచ్ కి వెళ్దాం అనేది ప్లాన్. యాక్చువల్గా మేము ఈరోజు పెద్ద ప్లాన్స్ ఏం వేసుకోలేదు. జస్ట్ ఫుడ్ తినేసి కొన్ని ఫొటోస్ తీసుకొని బీచ్ కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఉన్న ట్రాఫిక్ వల్ల బీచ్ కి వెళ్ళడం అవుతుందా లేదా అనుకున్నాం. టైం 6:40 అలా అవుతుంది. బీచ్ కి అయితే వచ్చాము. కొంచెం సేపు టైం స్పెండ్ చేసి పిక్చర్స్ తీసుకున్నాము. ఈ రోజు అయితే మేము అనుకున్నాం కన్నా మంచిగానే జరిగింది అండ్ మంచిగా టైం స్పెండ్ చేసాము. మీరు ఈ న్యూ ఇయర్ ఎలా స్పెండ్ చేశారో అండ్ ఎవరితో స్పెండ్ చేశారో కూడా చెప్పేయండి. ఈ ఇయర్ అంతా పాజిటివ్ గా జరగాలని విష్ చేస్తూ ఈ వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఇక్కడ వరకు మీరు వచ్చారంటే వీడియోని ఒక్క లైక్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.